హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మటన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఈ వీడియోలో మనం మంచిగా ఫస్ట్ రైస్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఫ్రెష్ మటన్ తీసుకొని దాంట్లోకి వచ్చేసి బిర్యానీ ఆకులు, షాజీరా, ఇంకా లవంగం, యాలక్కలు అన్నీ వేసేయండి. తర్వాత కారం పౌడరు అండ్ వచ్చేసి ధనియా పౌడరు, ఇంకా మీకు సరిపడినట్టుగా టేస్ట్కి అన్నీ వేసేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత పెరుగు వేయండి. మీగడ పెరుగు అయితే మంచిగా బాగుంటుంది, మటన్ బాగా జ్యూసీగా. తర్వాత ఒక లెమన్ పిండండి. ఫుల్ లెమన్ అయినా తీసుకోవచ్చు, హాఫ్ లెమన్ అయినా తీసుకోండి. హ్యాజ్ యువర్ టేస్ట్ ప్రకారం తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ, లేదంటే ఆయిల్ అయినా బాగుంటుంది, ఆయిల్ వేసేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా రోట్లో దంచుకున్నది అయితే చాలా బాగుంటుంది. కలిపేసి పెట్టేసుకోండి ఒక 1 అవర్ దాకా. తర్వాత వచ్చేసి వాటర్ మంచిగా బాయిల్ చేయాలి. వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవంతా బాగా వాటర్లో ఉడికించాలి. ఎందుకంటే ఆ ఫ్లేవరు, ఆ మసాలా అంతా రైస్కి పట్టాలి కాబట్టి మనం బాగా వాటర్లో మంచిగా బాయిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్, ఈ వాటర్లో గీ వేసుకోండి, నెయ్యి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి కానీ, అంతా చాలా బాగుంటుంది. నెయ్యే ఫస్ట్ మెయిన్, చాలా ఫ్లేవర్ ఇచ్చేది రైస్కి, మసాలా ఇవంతా బట్టి. తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ అనేది వేసేసేయాలి. దాంట్లో 90% ఉడికించుకోవాలి. తర్వాత మటన్ కుక్కర్లో వేసుకున్నది 5 విజిల్స్ వేస్తే మంచిగా వస్తుంది జ్యూసీగా మటన్ అనేది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వచ్చేసి నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అంతా మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లోకి మనము బాగా ఉడికించిన మటన్ తీసుకొని అవంతా దాంట్లో వేయాలి. ఇంకా జీడిపప్పు అన్నీ వేసుకోండి. అది బాగా ఉడికిన తర్వాత రైస్ వేయాలి, లేయర్లుగా. మంచిగా మసాలా అనేది బాగా ఉడకాలి. ఈ రైస్ కూడా మంచిగా జరుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇవంతా వేసిన తర్వాత ఆనియన్స్ అవంతా నేను కలర్ కోసం పసుపు వాటర్ వేసాను. లాస్ట్కి మన బిర్యానీ ఇలా అయిపోయింది. చాలా బాగుంటుంది బిర్యానీ. ఒక సిమ్లో పెట్టి చెయ్యండి, చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్ లుక్ బిర్యానీ ఇదే. చాలా బాగా వచ్చింది బిర్యానీ, మంచి టేస్ట్ ఉంది. అందరికీ నచ్చింది మా ఇంట్లో అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే మన మటన్ బిర్యానీ. ఓకే, బాయ్.